అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఓటమి చవి చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారట్లేదా? అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న సీనియర్ రాజకీయ నేతల భవిష్యత్తు ఏంటి? అసలు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడ కొనసాగుతుందా లేదా? వీటన్నిటికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్ గారు, మన వీక్షకులు కూడా. సార్ చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా చిత్తుగా ఓడించారు. ఇంత దారుణమైన ఓటమి చవి చూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏ విధంగా ఉందో సొంత లీడర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలతో పాటు ఆయనతో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు, రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలానే కొనసాగితే వాళ్ళ భవిష్యత్తు ఏంటంటారు? అసలుకి మీరు అన్నట్టు భారీ ఓటమి తర్వాత కూడా మార్పు రాలేదనేది అది ముఖ్యంగా బాగా ఆందోళన కలిగిస్తుంది. ఎవరికంటే సీనియర్ లీడర్స్కి, ప్రజల్లో ఎంతో అంతో విశ్వసనీయత ఉండి కొద్దిగా పరువు ప్రతిష్టలు ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు ఈయనతో మనం ఎలా కొనసాగలుగుతాము, మనం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనే ఒక భరోసాతో మనం వచ్చాము. ఆ రోజున విజయమ్మ గారు కూడా పార్టీలో ఉంది, షర్మిలమ్మ ఉంది, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక పార్టీకి ఒక బిగింపు ఉంది. కానీ కాలక్రమంలో జరిగిన పరిణామాల్లో విజయమ్మ గారు దూరం అయిపోయింది, షర్మిల గారు దూరం అయిపోయింది. రెండోది వివేకానంద రెడ్డి గారి హత్య ఆ కుటుంబ ప్రతిష్టని రాక్ బాటంకి తీసుకెళ్ళిపోయింది, అంటే రాళ్లలోకి తీసుకెళ్ళిపోయింది. అంటే ప్రతిష్ట అసలు ఆ కుటుంబానికి ఏదైతే ఒక ఐక్యమత్యం ఉంటుంది, ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమానురాగాలు ఉంటాయి అని అనుకునేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారి టైంలో, అది పూర్తిగా లోపించడమే కాదు, వీళ్ళల్లో వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసుకుని కుటుంబంలో కూడా హత్యలు చేసుకునే అంత నీచ స్థాయికి వెళ్ళిపోయింది అనేది పూర్తిగా పోయింది. ఈ పరిస్థితుల్లో తను అప్పటి వరకు ఒక తాత్కాలికంగా ఆ హత్యని తను రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకుని నిందని చంద్రబాబు నాయుడు గారి మీద, బీటెక్ రవి మీద, లోకేష్ గారి మీద, ఆదినారాయణ రెడ్డి మీద ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో అందరికీ పులివాడు. సరే, అది గట్టెక్కాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోయింది. ఏంటంటే ఇది బయట వాళ్ళు ఎవ్వరు చెయ్యరు కూడాను. అందులో వివేకానంద రెడ్డి గారు లాంటి వివాదరహితమైన వ్యక్తిని అసలు ఎవరు హత్య చేస్తారు? వీళ్ళ కుటుంబంలో జరిగిన అంతర్గత పరిణామాలతో జరిగిందని షర్మిల గారు సిబిఐ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా చెప్పింది. ఆమె నా ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న అడిగారు. చిన్నాన్న నా గురించి పోరాడటం వలన ఆయన ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఇది అంతర్గతంగా జరిగిందే తప్ప ఇది బయట వాళ్ళకి ఏ మాత్రం సంబంధం లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. సునీత గారు చెప్పింది, సొంత కూతురు, అవును, సౌభాగ్యం గారు చెప్పింది. అవునవును. ఈ రకంగా ఆయన ప్రతిష్ట అనేది మంట కలిసిపోయింది. ఇప్పుడు ఏదైతే ఒక ప్రేమకి, అభిమానాలకి రాజశేఖర రెడ్డి గారు పెట్టింది పేరుగా ఉన్నాడో, అన్నదమ్ముల పట్ల కానీ, అన్నదమ్ముల పిల్లల పట్ల కానీ అందరి పట్ల ఆదరణగా ఉండేవాడు, అది పూర్తిగా లోపించింది. ఇది మనం ఆయనకుండా ఈ ప్రజల్లో ఆదరణ చూసి మనం ఈ పార్టీలోకి వచ్చాము. ఇవాళ షర్మిల గారు కూడా ఏమంటుంది, జగన్మోహన్ రెడ్డిని నువ్వు వారసుడిని చెప్పుకుంటున్నావు, ఏ ఒక్క క్వాలిటీ అయినా నువ్వు రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న ఒక్క గుణం నీలో ఉందా? పేదల పట్ల ఆదరణ ఉందా? తర్వాత రైతుల పట్ల నీకుందా? పిల్లల ఉద్యోగస్తుల పట్ల ఉందా? నువ్వు ఎవరి పట్ల ఆదరణగా ఉన్నావు? అందరి పట్ల నిరాదరణగా ఉన్నావు. సొంత కుటుంబంలో కూడా ఆస్తుల కోసం నువ్వు సొంత తల్లిని, చెల్లిని కూడా అన్యాయానికి గురి చేశావు. అది ఒప్పుకోకపోగా ఇవాళ ఆమెని ఒక నామినల్ ఒక పోస్ట్లో కూడా ఉంచకుండా గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి కూడా తీసేసి, తర్వాత షర్మిల గారిని ఏమైనా ఈమెకి పదవి ఇవ్వాల్సి వస్తుందన్న దీంతో ఆమెను కంప్లీట్గా దూరం పెట్టేసి ఇవాళ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే కూడా ఆమె రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీయటం కోసం ఈయన అక్కడ కూడా ఇంకా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడంటే తనకున్న వీటిని పరిచయాలను అడ్డం పెట్టుకుని, దీంతో ఇప్పుడు ఈ తన సొంత పార్టీలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే బాణీలో వెళ్తే మాత్రం ఈ పార్టీ పునరుజ్జీవం జరగదు. ఎంత
భారీ ఓటమి వచ్చిందో అంత తెంపుగా ఆయన చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే ప్రజలు మళ్ళీ ఏదైనా ఆదరిస్తారనే ఒక ఆశ ఉంటుంది. ఈయన్ని వంచిస్తున్నాడు అనేది ప్రజలకు అర్థమవబట్టే కదా ఇంత ఘోరమైన ఓటమి వచ్చింది. ఇంకా వంచి నేను ఈ రాజకీయాలు చేయటం అనుకుంటాం ఆయన పొరపాటు. ఇంకొక మాట వాడుతున్నాడని చెప్తున్నారు, 40% నాకు ఉందని చెప్తున్నాడని. ఈయన వస్తా వైఎస్ఆర్సీపీకి ఏమి ఓట్ల పర్సంటేజ్ ఎప్పుడూ లేదు. వైఎస్ఆర్సీపీ అనేది కొత్తగా ఏర్పాటైన పార్టీ. అది వైఎస్ఆర్ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కొందరు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొందరు ఈ పార్టీలో జారబట్టి, కానీ అసలు ఈ పార్టీకి 1% ఓట్ శాతం కూడా లేదు. కేవలం ఆయన మీద అభిమానంతో నాయకులు ఎలా చేరారో ప్రజలు కూడా ఆ రోజున ఒక రాజకీయ శూన్యత ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. కాంగ్రెస్ పార్టీ విభజనని ప్రోత్సహించింది కాబట్టి, బలపరిచింది కాబట్టి ఇక కాంగ్రెస్ని ఎట్టి పరిస్థితుల్లో మనం బలపరచకూడదని, ఇవాళకి కూడా 10 ఏళ్ళు దాటిపోయినా కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందంటే కాంగ్రెస్ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ వంచన మూలాన్ని కూడా ప్రజల్లో అంతే వ్యతిరేకత రాబట్టే ఇవాళ 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికీ ఆయన జరిగిన తప్పుల్ని నిర్ద్వందంగా ప్రజల ముందు ఒప్పుకోకుండా ఇంకా నేను అబద్ధాలు చెప్పి మోసం చేయాలనుకుంటాం అనేది జరిగే మాట కాదు. మనలాంటి వాళ్ళ పరపతి కూడా పోతుంది దీంతో పాటు ఉంటే. ఇప్పుడు ఈయన రాంబాబు గారు లాంటి వ్యక్తులు కొందరు ఉండొచ్చు, కానీ ఇప్పుడు కేతి రెడ్డి, వెంకటరమణారెడ్డి కానీ, తర్వాత పేర్ని నాని కూడా కొన్ని సలహాలు చెప్పాడు. బాబు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలను సరి చేసుకో, అప్పుడు మాత్రమే మనం ప్రజల ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు సొంత చెల్లిని అన్యాయం చేసిన వ్యక్తి, తల్లిని అన్యాయం చేసిన వ్యక్తి ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడని ఎవరు అనుకుంటారండి? అనుకోరు కదా. ఇప్పుడు ఇంకా కొంతమంది గతంలో గెలుస్తాడని ఆశతో అన్న 40 మంది అన్న వేశారు 40%. ఇప్పుడు అంత కూడా వేయరు. ఇంకా అదే వంచిన శిల్పాన్ని ఈయన కొనసాగిస్తున్నాడు ప్రజల్ని మభ్యపెట్టొచ్చని. ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా ఎవరు ఎక్కువ కాలం ఎవరు అధికారంలో ఉండలేరనేది తేలిపోయింది. ఇప్పుడు కూడా ఆయన తెలుసుకోలేకపోవటం అనేది అది తప్పుని చెందుతున్నాడు ఆయన. ఇవాళ కాకపోతే రేపైనా సరే మనలాంటి వాళ్ళం, షర్మిల ఒక మాట మీద నిలబడే వ్యక్తి, నిజమైన వారసురాలు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక మాటని గౌరవిస్తుంది. ఆమె తప్పుని తప్పు అని ఖండించగలదు. అది జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, ఇంకా అంతకన్నా పెద్దవాళ్ళు అవనివ్వండి. అందువల్ల ఇవాళ మనం షర్మిల గారి వెనకాల ఉంటే అన్న మనకు పరపతి ఉంటుంది, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎంత మాత్రం మనం ఆయన వెంట ఉండటం అనేది కరెక్ట్ కాదు అన్న ఫీలింగ్లో వస్తున్నారు. ఇవాళ వాళ్ళు అనుకున్నారు ఈ వైజాగ్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు కనుక క్యాండిడేట్ని పెట్టి మ్యానిపులేషన్ చేసి గెలిస్తే కనుక మనం వాళ్ళు విమర్శించవచ్చు అనుకున్నారు. మా వాళ్ళందరినీ తిప్పుకుంటున్నాడని. ఇలాంటి ఓవర్ బర్డెన్ అంటే అనవసరపు భారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలోకి తెచ్చుకోవాలని ఆయన అనుకోవట్లేదు. ఒక్క ఎమ్మెల్సీతో వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు గెలవటం వలన వీళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఆయన ఇట్లాంటి అంతకుముందే ఈయన గోలకు లేచాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ని పెడతాడు, అనైతికంగా మా నాయకులందరినీ కొనుక్కుని గెలుస్తున్నాడని. ఆయన అసలు అప్పటికి నిర్ణయం తీసుకోలే. ఎప్పుడైతే ఇతను ఇలాంటి అఫెన్స్కి వెళ్ళి మన మీద నిందలేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పెడితే గెలుస్తారు, కానీ గెలుపు ముఖ్యం కాదు అక్కడ. అందుకని ఆయన అసలు క్యాండిడేట్ని వ్యూహాత్మకంగా పెట్టలా. నిజంగా విలువలకి, రాజకీయ పరమైన విలువలకి మనం దీన్ని విలువ పోగొట్టుకోవాలి దీంతో అని. ఇప్పుడు కిందసారి మీరు గమనిస్తే తెలంగాణలో కూడా తెలుగుదేశం పోటీ చేయలే. ఎందుకు పోటీ చేయలేదు అంటే అది వ్యూహాత్మకంగా ఆయన సైలెంట్గా ఉండదలుచుకున్నాడు. కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ నేపథ్యం ఆయన అనుకున్నది సాధించగలిగాడు. ఆయన ఒక టార్గెట్ లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యం కోసం సైలెంట్గా కూడా చాలామంది అనుకుంటారు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయటమే ఒక గొప్ప అనుకుంటారు. వ్యూహాత్మకంగా పోటీ చేయకపోవటం కూడా కొన్ని మంచి ఫలితాలు వస్తాయి అన్నది కిందసారి తెలంగాణలో ప్రూవ్ అయింది ఆయనకి. కాబట్టి ఆయన ఇలాంటి చిన్న చిన్న వాటికి ఆశపడి రాజకీయ లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారితో నిందలు వేయించుకునే స్థితిలో ఆయన లేడు. అది అక్కడ వాళ్ళు గమనించాల్సింది. ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా ఒకటి ఏం గమనిస్తున్నారంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు అప్పుడు చిన్నపిల్లలు, ఆయన తండ్రి రాజారెడ్డి అక్కడ ఇడుపులపాయి ఎస్టేట్లో కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ హరిజనుల దగ్గర, ఎస్సీ ఎస్టీ వర్గాల దగ్గర కొని దాంట్లో కలుపుకున్నాడు. అప్పుడు ఆయన అసెంబ్లీలోనే బాహటంగా బహిరంగంగా చెప్పి, ఇదిగో ఇన్ని ఎకరాలు నా తండ్రి తెలియక
కొని ఈ ఎస్టేట్లో కలిపాడు కాబట్టి మేము దాన్ని డివైడ్ చేసి ఇచ్చేస్తున్నాం, గవర్నమెంట్కి సరెండర్ చేస్తున్నాం అని ఆయన ఇచ్చేసాడు. తప్పుని ఇచ్చేసాడా అసెంబ్లీలో క్షమాపణ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పి. ఎప్పుడైనా రాయల్టీ ఉన్న వ్యక్తి తప్పును ఒప్పుకుంటారు, తప్పుని సమర్థించుకుంటా వెళ్ళే వ్యక్తి ఎప్పటికీ తను సంస్కరించుకోలేడు, తను ప్రజల ముందు విలువ సంపాదించుకోలేడు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఈయన ప్రతి ప్రభుత్వ విధానంలోనూ పేద ప్రజల్ని కొట్టుకు తినే విధానాన్ని అవలంబించాడు. ఇప్పటికైనా సరే నేను ఇదిగో ఈ అరక్క మీద ఇంత తప్పు చేశాను, ఈ శాండ్ విధానంలో ఇంత తప్పు చేశాను, ఇసుక విధానంలో ఈ తప్పులు చేశాను, తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టడం తప్పు, తర్వాత నేను ప్రజలకి దూరంగా ఉంటాం, తర్వాత 3 రాజధానులు అనే ఒక వ్యూహాత్మకమైన తప్పు, అది నేను చేసిన తప్పే, అది ఇబ్బంది తప్పు, ఇవన్నీ కూడా చెప్పాలి. నేను రైతుల్ని ఇబ్బంది పెట్టాను, విద్యార్థుల్ని ఎస్సీ వర్గాల మీద నా హయాంలో జరిగిన ఈ తప్పులు, ఎంత తప్పులు ఒప్పుకుంటే అంత మంచిది, మనం మురికి కడిగేసుకున్నట్టు. అంతేగాని అవన్నీ పెట్టుకుని నేను ఇవన్నీ ప్రజలు గమనించలేదు అనుకుంటే అంత మీరు ఇంతకుముందు అడిగారు భారీ చిత్తుగా ఓడించారని. చిత్తుగా ఓడించారంటే ప్రజలకు ఎంత అవగాహన ఉందంటే మీకు నాకున్న దానికన్నా కూడా ఎక్కువ అవగాహన ఎందుకుంది. వాళ్ళు నష్టపడిన వ్యక్తులు వాళ్ళు, ఫీల్డ్లో బాధితులు వాళ్ళు మనం బాధితులు అని తెలుసుకోవడానికి టైం పట్టింది. ఈయన అనుకున్నాడు ఆయన తుపాకీ అటు పెట్టి కాలుస్తున్నాడు కదా, వాళ్ళు చచ్చిపోతారు అనుకున్నాడు. ఈయన రివర్స్లో కూడా కాల్చగలడు అనేది ఆ తర్వాత తెలిసింది. వెనకాల నుంచున్నాడు, రివర్స్లో వచ్చి ఎవరైతే ఈయన వెనక నుంచున్నారో వాళ్ళు కూడా నష్టపడ్డారు. ఇప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంతమంది నాయకులు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన మారడు. తర్వాత మొన్న వెళ్ళి 36 రాజకీయ హత్యలు జరిగినాయని ఢిల్లీలో హడావిడి చేశాడు. కానీ హడావిడి చేయటం వలన ఉండ పరువు కూడా పోయింది. వాళ్ళు అడిగారు లిస్టు, ఇవ్వలేని పరిస్థితి. ఇట్లా ఎన్నాళ్ళు మభ్యపెట్టి చేస్తాము ఈ రాజకీయాలు, కాబట్టి ఈయన్ని నమ్ముకోవటం అనేది ఇక తగదనేది ఒక నిర్ణయానికి వచ్చారనేది చాలామంది చెబుతున్నారు. అందుకే ఇవాళ చాలామంది సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు కూడా ఎక్కువ ఆయన ధర్మవరంలో కూడా ఉండలేదని చెప్తున్నారు, ఆయన ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నాడని చెప్తున్నారు. పార్టీ లీడర్స్ ఎవరైతే వైసీపీలో ఓడిపోయినప్పటికి కూడా ఒక్కళ్ళు కూడా ఈరోజు జనాల్లోకి వచ్చిన పరిస్థితి కూడా లేదండి. మరి ఇప్పుడు అదే కారణం. ఇప్పుడు మన నాయకుడు ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టే విధానాలు అవలంబిస్తున్నప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి తప్పు ఒప్పుకుంటే మనల్ని ఆదరిస్తారు. ఇంకా తప్పు ఒప్పుకోకుండా మభ్యపెట్టి వాళ్ళ కళ్ళజోడు పెడతాం అనుకుంటే అది తప్పు కదా. హింట్ ఇస్తున్నారు అక్కడికి, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో, బహిరంగంగా ఒప్పుకో, మేము కూడా ఒప్పుకుంటాము, ఎవరి స్థాయిలో వాళ్ళు, అప్పుడే మనం ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతాం. అంటే ఆయన అది ఒప్పుకోవటానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఒక తప్పు కాదు, 2 తప్పులు కాదు, ఈ మ్యాగ్నిట్యూడ్ కూడా హిమాలయ పర్వతాలంత తప్పులు అయ్యి, అది కనుక నేను ఒప్పుకుంటే నా మనుగడ ఉండదని ఈయన అనుకుంటున్నాడు. పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారంటే ఒప్పుకోకపోతే కూడా మనకు మనుగడ ఉండదు ఈ పార్టీలో అనేది. ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతుంది, అతివాదులు మితవాదులు అన్నట్టుగా 2 వర్గాలు ఏర్పడి అంతర్గత ఘర్షణ జరుగుతుంది. ఎగ్జాక్ట్గా అంతర్గత ఘర్షణ జరుగుతుంది. ఈ ఘర్షణలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయరనేది చెప్తున్నారు. విజయమ్మ గారికి కూడా గట్టి గుణపాఠం నేర్చుకుంది. ఎంత కొడుకైనా సరే, ఇంకా రాజకీయంగా దెబ్బతిన్నా సరే కాక ఆమె బహిరంగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయమని అడిగే పరిస్థితి ఉండదు. ఒకవేళ అడిగినా కూడా ఆమె పరపతి కూడా పోద్ది తప్ప ఫలితం అయితే దక్కదని చెప్తున్నారు. ఈ విధంగా ఆమెకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. అమ్మ మీ గౌరవమైనా మీరు దక్కించుకోండి, ఇవాళ కాదు రేపైనా మీరు పార్టీకి ఉపయోగపడగలిగిన సమర్థత మీకుంది, ఆ విశ్వసనీయత మీకుంది, అది మీరు కాపాడుకోమని చెప్తున్నారంట. అందువల్ల ఆమె కూడా పార్టీ అన్ని కూడా మౌనంగా చూస్తా ఉంది. ఓకే, ఇంకోటి ఇది ఇలానే కొనసాగితే మరి 2029 ఎన్నికల నాటికి వైసీపీ పార్టీ మనుగడ కొనసాగిస్తుంది అనుకోవచ్చా లేదా? అసలు 2029 రాక ఉంటుందని వెంకట్ గారు అదేం లేదండి. అంత మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు. అంత రాక ఉండదండి. ప్రజలకి జరిగిన నష్టానికి, ప్రజలకు వచ్చిన ఒక అభిప్రాయానికి వాళ్ళు ఈ మనిషిలో ఏదైనా మార్పు వస్తుందా రాదా చూసుకుంటారు. లీడర్సే దావలు ఎత్తుకుంటున్నప్పుడు ఇక వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళు సహిస్తారండి. నష్టపోయింది వాళ్ళు. ఇవాళ ఎప్పుడైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి ఆ తేడా తెలుస్తుంది, రిలీఫ్ తెలుస్తుంది. ఇవాళ అన్నా క్యాంటీన్లు కూడా ఇవాళ నేను చేసిన తప్పు అని ఆయన అనలేకపోతున్నాడంటే, ఇంకా పైగా దాని మీద అన్నా క్యాంటీన్లు క్లబ్బుల్లాగా తయారైనవి అని మాట్లాడుతున్నాడంటే, కోట్ల రూపాయల ఖర్చు దుబారాగా పెడుతున్నారని చెప్పి ఆదివారం ఎందుకు పెట్టరంటున్నారు. ఆదివారం వర్కర్లు ఆళ్ళు సెలవు తీసుకోవాలి కదండి. ఒకవేళ అంబటి రాంబాబు గారి దగ్గర అంత ఓపికంటే పని ఆదివారం నేను పెడతానని ముందుకు రావచ్చు కదా. ఆయన 6 రోజులు ప్రభుత్వం పెడుతుంది, 7వ రోజు ఆదివారం నేను పెడతాను అని అనాలి కదా ఆయన.
ఇప్పుడు నువ్వు ప్రజల మనిషివి, ఆదివారం వాళ్ళు ఎట్ట బతుకుతారని ఆదుర్దా నీకు ఉన్నప్పుడు చెప్పొచ్చు. తప్పు వాళ్ళు ఆదివారం నీకు ఇస్తారు ప్రీమిసెస్, నువ్వు పెట్టు. పార్టీ తరపున వాళ్ళకేం పెద్ద కష్టమేం కాదు కదా, అన్ని నిధులు ఉన్నాయి. మాజీ మంత్రివర్గులే చేశారు వాళ్ళు. అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారే విపరీతమైన ఆస్తులు సంపాదించాడు. ఆ ఒక్కరోజు పెట్టడానికి ఏం కష్టం. కాబట్టి ప్రజలు నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు ఇతన్ని ఇక మారతాడా, ఇక మనం కూడా ఎక్కడన్నా వేరే షెల్టర్ ఎత్తుకోవాల నీడ అనేది వచ్చేసింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి విశ్లేషణ దుర్గా కుమార్ గారు అయితే ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.